నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వము ఏటేసిందండి. ఎందుకంటే అతను ఆయనపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టి కడప మేయర్పై సురేష్ బాబుపై వేటేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏం చేశాడు సురేష్ బాబు గారు? ఆయన మేయర్గా ఉండి కడప పట్టణంలో ఏం చేశాడు, ఎలా అక్రమంగా సంపాదించుకున్నాడు అనేది దాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. కడప మేయర్ సురేష్ బాబుపై ఏటు. ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నుంచి కడప మేయర్గా చాలా రోజుల నుంచి పదవిలో ఉన్నాడు. ఈయన నిన్న పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట విచారణకి వెళ్ళి 24 గంటల్లో ఆయనపై ఏటు పడింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పనులు చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనే ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై ఏటు పడింది. చూడండి, కడప మేయర్ సురేష్ బాబుపై స్థానిక ఎమ్మెల్యే మాధవి ఇటీవల అవినీతి ఆరోపణలు చేయడంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్తిని కన్స్ట్రక్షన్కు కడప నగరపాలక సంస్థ 10 పనులు కేటాయించినట్లు విచారణలో గుర్తించారు. చట్టం ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ పనుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం కల్పించడం అధికార దుర్వినియోగమే అవుతుంది. అయితే పనుల నిర్వహణలో తనకు సంబంధం లేదని, ఆ కంపెనీ తన భార్య కుమారుడి పేరిట ఉందని, పనులు తాను మంజూరు చేయలేదని సురేష్ బాబు వివరణ ఇచ్చారు. చూడండి, ఆయన భార్య మీద ఆయన కొడుకు మీద ఉందంట ఆ కంపెనీ. అంటే భార్య ఎవరండి, కొడుకు ఎవరు? మీ కుటుంబ సభ్యులు కాదా? హైకోర్టు ఆదేశాలపై వ్యక్తిగత వాదనలకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆయన కొత్త ఆధారాలేవి చూపలేదు. దీంతో ఆయన్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చూడండి, ఆయన తన కొడుకు భార్య పేరు మీద ఉన్న కంపెనీకి సంబంధించి ఆయన పనులు అప్పచెప్తే ఆయన ఏమంటున్నాడు? మాకేమీ లేదు అని అంటున్నాడు. 2 వారాల తర్వాత ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కడప మేయర్గా సురేష్ బాబు 2021 మార్చి 18న బాధ్యతలు స్వీకరించారు. ఆయన భార్య కె జయశ్రీ, కుమారుడు కె అమరేష్ పేరుతో ఉన్న వర్తిని కన్స్ట్రక్షన్ సంస్థను క్లాస్ 5 కాంట్రాక్టర్గా 2023 మే 15న కార్పొరేషన్లో రిజిస్టర్ చేయించారు. ఈ సంస్థకు రోడ్లు, కాలువలు ఇచ్చి 10 పనులు కేటాయించారు. వాటిలో 7 పూర్తయ్యాయి, 3 పనులు ఒప్పందం జరిగిన మొదలు కాలేదు. మేయర్ పదవీ కాలం 2026 మార్చి 17 వరకు ఉంది. ఈలోగా ఆయనపై ఏటు పడింది. గతంలో ఆయన సర్పంచ్గా పనిచేశారు. చూడండి, సురేష్ బాబు గారు ఆయన వైసీపీ ప్రభుత్వంలో తన మేయర్గా ఉండి కడప పట్టణంలో ఉండే రోడ్లు, కన్స్ట్రక్షన్ పనులు తన కంపెనీలను తీసుకున్నాడు. ఆయన పదవీ కాలము 2026 మార్చి 17 వరకు ఉంది. ఇంతలోనే ఆయనకు ఏటు పడింది. చూసారా, మేయర్గా ఉండి తన సంస్థలకు ఎవరికి కూడా కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు, కానీ అలాంటి మన సురేష్ బాబు, కడప మేయర్ సురేష్ బాబు గారు ఆయన ఇచ్చుకొని ఏటు చేసుకున్నారు. కడప మేయర్ సురేష్ బాబుపై ఏటు. అది కడప మేయర్గా కె సురేష్ బాబును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట విచారణకు హాజరై వెళ్ళిన 24 గంటల్లో ఆయనపై ఏటు పడింది. అదేనండి, కడప మేయర్ సురేష్ బాబుపై ఏటు పడింది. అక్కడ కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవి గారు ఎప్పుడో దీని మీద ఫిర్యాదు చేశాడు. ఈయన చేసేటి అన్నీ చాలా అవినీతి ఉంది, దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవి గారు చేసిన
సిఫారసు ఆధారంగానే జరిగిందా, లేకంగా ఎవరి విధంగా జరిగిందా, అయినా మొత్తానికి ఒక కడప మేయర్గా ఉన్న సురేష్ బాబు మీద ఏటు పడింది. ఈయన చేసిన అవినీతులన్నీ ఇంకా బయటకు వస్తాయనేది కడప ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.